ఇక గ్రేటర్ పరిధి పెరిగింది, డివిజన్లు రెట్టింపయ్యాయి. డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు మొదలయ్యాయి. వేల ఫిర్యాదులు, సూచనలు వస్తున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని వర్గాల్లో ఇన్ని డౌట్లేంటి, అసలేం జరుగుతోంది? దీనిపై చర్చించేందుకే జిహెచ్ఎంసీ స్పెషల్ మీటింగ్ జరగబోతోంది. 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైంది. ఇప్పుడున్న డివిజన్లు 150 నుంచి 300కి పెరుగుతున్నాయి. కానీ అందులో పునర్విభజన చూశాక ఇది పూర్తిగా అశాస్త్రీయమంటూ విమర్శలుస్తున్నాయి. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందంటున్న బీఆర్ఎస్, వార్డుల విభజన విలీనాన్ని బీజేపీ తప్పుపడుతోంది. మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందని బీజేపీ అంటోంది. అయితే ఇటు వార్డుల పేర్ల మార్పుపై ఎంఐఎంకి కూడా చాలా అభ్యంతరాలున్నాయి. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా హ్యాపీగా లేరు. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి మీటింగ్ కి చాలా ప్రాధాన్యత కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. లక్ష్మీకాంత్, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు, మరోవైపు ఇటు విపక్షాలకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ సమావేశంలో అన్ని డౌట్స్ ని క్లియర్ చేయనున్నారా? మరి కాసేపట్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం, ప్రత్యేకంగా ఈ డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంలో వాడి వేడిగా చర్చ జరగబోతుంది. ఇదే మనం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఇక్కడ కౌన్సిల్ సమావేశం ఫస్ట్ ఫ్లోర్లో జరగబోతుంది. ముందు జాగ్రత్తగా ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు మొత్తం కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రధానంగా హైదరాబాద్ మహానగరాన్ని దేశంలోనే పేరొందిన బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల కంటే కూడా అతి పెద్ద నగరంగా భారతదేశంలో హైదరాబాద్ నగరాన్ని ఉంచాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్గా ప్రపంచంలో ఒక పేరు తేవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెంచుతూ 150 డివిజన్లను 300 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా డీలిమిటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది, జీవో విడుదల చేసింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక సదుద్దేశంతో కూడుకున్నదే. కానీ ఇక్కడ అంటే కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియకుండా మొత్తం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొత్తం వార్డుల పునర్విభజన చేస్తూ, అంటే ఏకపక్షంగా వ్యవహరించడంతో ఒక వార్డులో 20,000 జనాభా ఉంటే ఇంకొక వార్డులో 60-70 వేల జనాభా ఉంటుంది. ఒక వార్డులో బౌండరీ ఫిక్సేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం కూడా ఏకపక్షంగా వివరించినారు. ఇవన్నీ కూడా సబబు కాదంటున్నారు. బీఆర్ఎస్ ఒకవైపు అశాస్త్రీయంగా ఈ విభజన జరిగిందని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అయితే ఇది మొత్తం కూడా తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించి డీలిమిటేషన్ చేసినారని ఇంకొక వైపు కాంగ్రెస్ సంబంధించిన, అదేవిధంగా బీజేపీ వచ్చేసి ఎంఐఎంకి అనుకూలంగా మొత్తం కూడా డీలిమిటేషన్ చేశారని, అదేవిధంగా ఎంఐఎం కూడా వార్డుల విభజన తమకు మొత్తం కూడా సంతృప్తికరంగా మొత్తం ఈ విధంగా రకరకాల ఈక్వేషన్స్ ఒకటే డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. నిన్నటి వరకు చూసుకుంటే 3,102 ఫిర్యాదులు అందితే నిన్న ఒక్కరోజే 1,774 ఫిర్యాదులు అందాయి. సో అత్యధికంగా ఫిర్యాదులు పబ్లిక్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరగబోతుంది. ఎస్ లక్ష్మీకాంత్.